బ్రతికినంత దినాలు నీ డబ్బు నీకు ఆనందాన్ని ఇవ్వదు. అప్పటి వరకే ఆనందం ఇస్తుంది. నీ ఆస్తులు అంతస్తులు నీకు ఆనందాన్ని ఇవ్వవు. నీ స్నేహితులు నిన్ను ఆనందంతో నింపరు. నీ బంధువులు, నీ రక్త సంబంధువులు, ఇవేవి అల్పకాలమైన ఆనందాలే. అప్పుడు పుట్టి అప్పుడే కొంతమందికి బాగా పండుగ వచ్చింది అనుకోండి, పండుగ వచ్చినప్పుడే కొత్త చీర తెచ్చుకుంటే ఆమెకి ఎంతసేపు ఉంటుంది ఆనందము? ఆ చీర కట్టుకొని వదిలేసేంత వరకే మళ్ళీ ఉంటుంది ఆనందము. కొత్తగా పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది ఆనందము? ఆ 2 దినాలే. ఆయనకు భలే అర్థమైనట్టుంది. హల్లెలూయా చెప్పండి. ఇంకా కొంతమందికి ఆస్తులు అంతస్తులు కొన్నప్పుడే ఆనందం ఉంటుంది. ఇదంతా అల్పకాల ఆనందం. కానీ అల్పకాల ఆనందం కొరకు మనం ఎప్పుడు ప్రాకులాడకూడదు. ఇవి అన్నీ కూడా గతించిపోయేవి, భూ సంబంధమైనవి, ఏదో ఒక రోజు గతించిపోయేవే. కానీ గతించిపోని ఆనందం అనేది ఒకటి ఉండదు. ఆనందం ఎట్లాంటిదంటే, తినడానికి ఉన్న ఆనందంగా ఉంటావు, లేకపోయినా ఆనందంగా ఉంటావు. దేవుడిచ్చిన ఆనందంగా ఉంటావు, లేకపోయినా ఆనందంగా ఉంటావు. ఉండడానికి ఇల్లు ఉన్న ఆనందంగా ఉంటావు, లేకపోయినా. ఇది దేని నుంచి వస్తుంది ఆనందం అంటే? నీ డబ్బును బట్టి కాదు, హోదాను బట్టి కాదు, ఆస్తుల అంతస్తులను బట్టి కాదు, నువ్వు పొందుకున్న శక్తిని బట్టి ఈ ఆనందం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీవు పొందుకున్న శక్తిని బట్టి ఈ ఆనందం. చూడండి, ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురిని ఎప్పుడైతే అగ్నిగుండంలో పడేశారో ఆయన బాధపడుతున్నాడు.